ఒక చిన్న పచ్చని అడవిలో ఒక ముద్దుగొలిపిన పాండా ఉండేది. అది చాలా ఫ్లఫీగా ముద్దుగా ఉండేది. అదే అడవిలో ఇంకొక చిన్న చిక్క కూడా ఉండేది. పసుపు రంగులో, చిన్నగా, ముద్దుగా, ఫ్లఫీగా. రోజూ పాండా చిక్క కలిసి అడవిలో తిరుగుతూ, చెట్ల కింద ఆడుతూ, పూలను వాసుతూ, పండ్లను వెతుకుతూ గడిపేవారు. పాండాకి కాయలు తినడం చాలా ఇష్టం. చిక్క మాత్రం చిన్నగా ఉండడము, పండ్లు తినడానికి కొంచెం కష్టపడేది. ఒకరోజు పాండా ఒక పెద్ద రుచికరమైన కాయను కనుగొంది. అది చాలా ముద్దుగా, రంగురంగులగా ఉండేది. పాండా దాన్ని తీసుకుని చిక్కకి ఇవ్వాలనుకుంది. కాని ఆ కాయను చూసిన వెంటనే పాండా తినేయాలనిపించింది. అది చిక్కకి చెప్పకుండా మెల్లగా దాన్ని తినేసింది. చిక్క పాండా దగ్గరకు వచ్చి, "ఏమిటి పాండా, నాకోసం ఏమైనా తీసుకురావా?" అని అడిగింది. పాండా కొంచెం సిగ్గుతో, "ఓ, నేను ఒక కాయను కనుగొన్నాను. కాని అది చాలా రుచిగా, నువ్వు రాకముందే తినేశాను" అని చెప్పింది. కాని వెంటనే నవ్వుతూ, "పర్వాలేదు పాండా, మనం ఇంకోసారి కలిసి వెళ్ళి 2 కాయలు వెతుకుదాం. ఒకటి నీకు, ఒక్కటి నాకు" అని చెప్పింది. ఆ రోజు నుండి పాండా ఎప్పుడైనా పండు కనుగొంటే ముందుగా చిక్కకి ఇవ్వడం అలవాటుగా చేసుకుంది. వాళ్ళ మధ్య స్నేహం మరింత బలపడింది.